బ్రో, ప్రజెంట్ ఉన్న ఈ జనరేషన్లో ఈ రిలేషన్షిప్స్కి అస్సలు వాల్యూవే లేదనమాట. చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ, లేదంటే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కానీ వెంటనే బ్రేకప్ చెప్పడం కానీ, లేకపోతే పెళ్లి చేసుకుంటూ విడాకులు తీసుకోవడం కానీ, ఇవి జస్ట్ కామన్ అయిపోయినాయని చెప్పాలి. అంటే ఒకరినొకరిని అర్థం చేసుకోవడానికి అసలు టైం కూడా ఇవ్వట్లేదు, టైం తీసుకోవట్లేదు, చాలా ఈజీగా చెప్పేసుకుంటున్నారు. సో ప్రజెంట్ కూడా యూట్యూబ్లో అలాగే ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్ అయిన ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా సో తన బాయ్ ఫ్రెండ్కి కూడా బ్రేకప్ చెప్పిందని జస్ట్ సిల్లీ రీజన్కైనా చెప్తున్నారు అనమాట. నిజంగా ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ప్రేమకు వాల్యూ లేకుండా పోయింది. ఇంతకు ముందున్న జనరేషన్లో ఎట్లా ఉండే అంటే, ఒకసారి ప్రేమించామంటే లైఫ్ లాంగ్, ఇంకా వాళ్ళకు వేరే వాళ్ళతో పెళ్ళైపోయినా కూడా ఈ ప్రేమించిన వ్యక్తిని మాత్రం లైఫ్ లాంగ్ ప్రేమించేవాళ్ళు, అదే ఉద్దేశంతో చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే, ఒకరిని ప్రేమించడం, ఇంకొకరిని డబ్బు కోసం వాడుకోవడం, ఇంకొకరిని పెళ్లి చేసుకోవడం, ఇంకొకరితో పిల్లలు కావడం. సో ఈ విధంగా ఇద్దరు ముగ్గురితో రిలేషన్షిప్ చాలా మంది కూడా మెయింటైన్ చేస్తారు. సో ఇప్పుడు మనము మాట్లాడుకుంటున్న స్టోరీ కూడా అదే. సో ఆమె సోషల్ మీడియాలో చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అన్నమాట. 2 మిలియన్ ప్లస్ ఫాలోవర్స్ కూడా ఉన్నారు. డెబోరా పోర్టో ఆమె పేరు. సో తను తన బాయ్ ఫ్రెండ్ని ఒక విషయం, అంటే చిన్న విషయమే నచ్చి తను ప్రేమించడం జరిగిందంట. సో తను ఎట్లా అంటే చాలా న్యాచురల్గా ఉంటాడు. ఇప్పుడు మనము బ్రష్ చేసుకోవడానికి టూత్ పేస్ట్ కానీ, స్నానం చేయడానికి షాంపూ కావచ్చు, సోప్ కావచ్చు, సో ఇవన్నీ ఏవి కూడా వాడంట, చాలా న్యాచురల్గా ఉంటాడు. అండ్ పడుకునేటప్పుడు కూడా ఎంత మంచి కాస్ట్లీ బెడ్ ఉన్నా కూడా తను నేల మీద చాపేసుకొని బ్రష్ చేసుకోవడం పోవడం కూడా న్యాచురాలిటీ, అంటే వేపు పుల్ల, సో ఇలాంటివి చార్కోల్ కావచ్చు. సో ఇట్లా ఆర్టిఫిషియల్గా వచ్చిన ఏవి కూడా ఆయన ఓన్లీ న్యాచురల్గా వచ్చిన వాటితోనే ఉంటాడు అనమాట. సో ఇలాంటి ముందుగా ఈ యొక్క న్యాచురాలిటీ నచ్చి తను ప్రేమించడం జరిగిందంట. సో ఇప్పుడు ఎందుకు బ్రేకప్ చెప్పిందంటే, వారానికి ఒకసారి స్నానం చేస్తాడు. అండ్ ఎప్పుడైతే నాకు ఈ న్యాచురాలిటీ నచ్చి ప్రేమించానో, ఇప్పుడు అదే న్యాచురాలిటీ నాకు నచ్చట్లేదు, తన దగ్గర కంపు కొడుతుంది, అండ్ పడుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అనే విధంగా కొన్ని రీజన్స్ అయితే చెప్పిందంట. సో ఇప్పుడు అంటే ఇది ఎవరు కూడా మాట్లాడుకునే విషయం కాకపోవచ్చు. దేశం మీద ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మన ఇప్పుడు 2 దేశాల మధ్య పోరాటమే జరుగుతుంది, యుద్ధాలు జరుగుతున్నాయి. సో ఇలాంటి సిల్లీ వాటి గురించి ఎందుకు మాట్లాడుకుంటారు అంటే, ఇప్పుడు ప్రజెంట్ మన జనరేషన్ కూడా అదే విధంగా ఉన్నారు. సో ఇంతకు ముందు వరకు మన దేశం మీద ప్రేమ అని, దేశ సేవ అని చాలా మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో అక్కడ ఒక జవాన్ చనిపోయినప్పటికీ కూడా తన పక్కనే ఉండి కూడా తన ప్రియుడితో మాట్లాడడం కావచ్చు, అండ్ ఇలాంటి వాటి గురించి మాట్లాడడం కావచ్చు, రీసెంట్ టైంలో ఎక్కువ చూస్తున్నాం. సో ఇప్పుడు మన 2 దేశాల మధ్య ఇంత పెద్ద ఇష్యూ జరుగుతుంటే, యుద్ధం జరుగుతుంటే, రీసెంట్గా జాన్ లీరే అని చెప్పేసి ఒక ఫోక్ డాన్సర్, చాలా పెద్ద ఫేమస్ ఆమె కూడా, సో ఆమె 2వ పెళ్లి చేసుకుంటా అని చెప్పి స్టిల్ ఇప్పుడు కూడా ఆమె గురించి మాట్లాడుకుంటారు. సో ఇలాంటి ఒక జనరేషన్లో మనం ఉన్నాం అనమాట. అంటే మనకు పనికొచ్చే విషయాలు ఏంటి, మనం దేని గురించి మాట్లాడుకుంటే, దేని గురించి ఆలోచిస్తే మనము ఎదుగుతాము, మన ఫ్యూచర్ బాగుంటుంది, దాని గురించి కాకుండా పనికి మాలిన విషయాల గురించి, అండ్ ఎక్కడ ఎవరు ప్రేమించుకుంటున్నారు, ఎవరితో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, ఇక్కడ వీడిని ప్రేమించి వారితో తిరుగుతుందా, సో ఇలాంటి వాళ్ళ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో చాలా మంది కూడా ఇప్పుడు అనుభవం ఉన్న వాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇలాంటి పనికిమాలిన విషయాలు కాకుండా, అండ్ ముఖ్యంగా వేరే వాళ్ళ జీవితాల మీద వాళ్ళ గురించి మాట్లాడి, వాళ్ళ గురించి కామెంట్ చేయడం కావచ్చు, వాళ్ళ గురించి ఏదో వాళ్ళ అది ఇది అని మాట్లాడకుండా, ఫస్ట్ వేరే వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నీ లైఫ్ ఏంటి, నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తే బాగుపడతావు, నీ లైఫ్ గోల్ ఏంటి, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు, దేశానికి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే నీకు పేరు వస్తుంది, సో ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తే బాగుంటుందని కూడా చాలామంది చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మన జనరేషన్ అనేది మారదు, ఎప్పుడు కూడా ఇలాంటి పనికిమాలిన విషయాలే మాట్లాడుకుంటారు. సో ఇది కూడా సేమ్ అదే ఇష్యూ అనమాట. ఏదైతే ఒక న్యాచురాలిటీ నచ్చే అని ప్రేమించడం కావచ్చు, మళ్ళీ తర్వాత అసలు ఈ విడిపోవడం అనే ఒక రీజన్ ఉన్నప్పుడు అసలు ప్రేమించడం ఎందుకు, ముందుగానే వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది, ఈ వ్యక్తిని నేను ప్రేమిస్తున్నానని అందరూ కూడా అనుకుంటారు. కానీ అది నిజంగానే ప్రేమనా, లేకపోతే అట్రాక్షనా, డబ్బు కోసం అట్రాక్ట్ అయ్యారా, లేకపోతే ఇన్ఫాక్చువేషనా, ముందే తెలుసుకోవాలి. ఖచ్చితంగా ప్రేమ అనేది లైఫ్ లాంగ్ ఉండాల్సిందే. ఇట్లా మేము మధ్యలోనే విడిపోతామంటే అది ప్రేమ కాదు, ఏదో అప్పటికప్పుడు పుట్టినటువంటి ఒక అఫెక్షన్ మాత్రమే అనుకోవచ్చు. సో దీని గురించి చాలా మంది మాట్లాడుకుంటున్నారు, కాకపోతే ఇది అనవసరమైన విషయం అనుకోవచ్చు.